చెడ్డ పని చేసి మంచిని చెందబోరు. చెడ్డ పని చేసి మంచిని చెందబోరు. మంచి పని చేసి కీడును కాంచలేరు. నిమ్మమును నాటి సూత ఫలంబుగను సూతమును నాటి నిమ్మ ఫలంబుగను. చెడ్డ పని చేసి మంచిని చెందబోరు. మంచి పని చేసి కీడును గాంచలేరు. Having done bad, you cannot expect anything good. Having done good, you don't expect anything bad in turn. నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా. Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it. సూతమును నాటి నిమ్మ ఫలంబుగనునా. Sowing the mango seeds, do you expect the lime fruits out of it? విద్యార్థులారా, Students, మనము భూమిలో ఏ విత్తనము నాటుతామో అదే మొక్కగా మనసి అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది. as you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant. ఇది ప్రకృతి యొక్క ప్రభావం. This is the quality of nature. సృష్టి యొక్క రహస్యం. This is the secret of nature. ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు. Whether one denies or endorses, this truth doesn't change. కనుకనే మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది. Every human action is bound to have a consequence. ఎట్టి కర్మనో అట్టి ఫలితం. As is the action, so is the result. ఎట్టి విత్తనమో అట్టి మొక్క. As is the seed, so is the plant. విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు. If you sow one seed, you don't expect a different plant. కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు. Man reaps the reaction, the result, basing on his actions. కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, everyone should do good in order to have good result. కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నతః. పుణ్యఫలము కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు. Man today desires to have the consequences of all his good actions. కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు. But he doesn't proceed, step forward to undertake good activity. పాప ఫలమును విస్మరిస్తున్నాడు. He forgets the consequences of sins. కానీ పాపములు చేయుటకు ముందంజ వేస్తున్నాడు. But he steps forward to commit sinful acts. ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం. This is the ignorance in mankind. కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది. So it's not merely human tendency, but it's also the quality of the nature that guides him. ఈ అనుభవించేటువంటి బాధలను, కష్టములను, దుఃఖములను సహించుకొనలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరబెట్టుకుంటారు. They cry in helplessness, "Oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?" భగవంతుడు
సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు. God doesn't give us either pleasure or pain. నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు. All your experience that you go through, pleasure or pain, are of your own making. భగవంతుడు సాక్షిభూతుడు. God is a witness. భగవంతుడు కేవలము ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. God is a postman. నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు. He will be giving you the cover that you are to ఏ receive. కార్డు వస్తే ఆ కార్డు receive. నీకు అందిస్తున్నాడు. He gives you the card addressed to you. ఏ మనియాడు వచ్చేస్తే ఆ యొక్క దీనిని మనియాడి కింద మనిషిగా నీకు అందిస్తున్నాడు. He will also hand over the money that Kani- is meant for you. ఆ కవరును చించి అందులో ఉన్నటువంటి వార్తల వల్ల సుఖ దుఃఖాలు పొందేటువంటిది నీవే కాని పోస్ట్ మ్యాన్ కాడు. As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the అదే postman. విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కాని భగవంతుడు చేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు. It's only that you experience the results of your actions. They are not given by God anyway. అయితే However, ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది. here there is a special grace. నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు. However, if you pray with a pure heart, sacred feelings, and offer prayers selflessly, there God confers a special అయితే grace. మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి. However, for the pleasure or pain, there must be some basis. నువ్వు ఫండమెంటల్ ఇది. There's something fundamental behind. ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు. Either this life or in the previous life, basing on our action, God gives us the consequences or the results. కొన్ని నిమిషములకు ముందుగా 12th క్లాస్ బాయ్స్ కూడా చెప్పారు. Few minutes earlier, 12th class boy said, ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు. Duryodhana determined to humiliate Draupadi in an open court. అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి? What kind of help is to be extended to Draupadi? కేశవ మాధవ దేవ మధుసూదన కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేస్తుంది. కేశవ మాధవ నారాయణ అని ప్రార్థన చేస్తున్నాడు. Draupadi prays this way, Keshava, Madhava, Narayana. ఈ కేశవుడు ఎవరు? Who is Keshava? కేశవ Keshava. కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈ కేశవ. Ka plus A plus Isha is Kesha. కా బ్రహ్మ, Ka is Brahma. ఆ విష్ణు, A is Vishnu. ఈశా మహేశ్వరుడు. Isha is Maheshwara. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు అన్నారు. The one with this trinity, Brahma, Vishnu, Maheshwara, అనగా is Kesava. త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ. Oh God, you are the very form of this trinity. దీనిని పరాశరుడు కూడా నువ్వు దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు. Parashara also stated in a different way. ఎవరు కేశవ? Who కే is- కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ. Parashara said this way, Ka plus Isha plus Va. కే Kesava. అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు. Keshava is the one with the dark forelocks, the hair, halo of hair. ఇతను ఎవరు Who is he? అన్నాడు. Who is he? ఇతనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు. He is the form of Brahma, Vishnu and Maheshwara. ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు. Keshava has curling hair, dark. కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది. So she prayed, saying Keshava, Madhava.
కృష్ణుడు విన్నాడు. Krishna heard her prayer. ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి. Krishna thought, so how am I to respond to her ఈ prayer? ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా Has she done anything before? అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీని అంతా కూడాను వెనుక తిరిగి చూచాడు. He started referring to the previous history of Draupadi. ఒకానొక సమయంలో సంక్రాంతి దినం. It was Sankranti day. ఆనాడు అందరు కూడాను చెరకులు నములుతూ ఉంటారు. They all consumed the sugar cane, ఇందులో chew it. ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభూతులు పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా. That evening they were all spending an enjoyable time in the company of Krishna. Those who are present over there are Gopikas, Rukmini, Satyabhama, Jambavati and so on. కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయతలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు. In order to test them, Krishna pretended as if his finger is cut. భగవంతుడు ఎప్పుడు కూడాను భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము. It's nature for God to test his devotees. కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్. But the test is a taste to God. ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు. If a devotee is successful in this test, he'll be the recipient of his grace. చిన్న క్లాసు లోపల ప్రైమరీ స్కూల్ లోపల ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడాను టెస్ట్ పెడతారు. If you are to be admitted into first standard, you will be put to test. అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే. They will find out whether you deserve the admission or not. ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు. It's not the test that's conducted by God out of enmity or hatred. భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకోరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు. Out of intense love and mercy compassion, God tests his devotee to confer grace. తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జాంబవతి చూచింది, ద్రౌపది చూచింది. As blood was bleeding, it was noticed by Rukmini, Satyabhama, Jambavati, everybody. వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండినటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు. As they were so dear and near, they could watch the whole scene. దాసీలంతా చాలా దూరంగా ఉంటుండినారు. All servant maids are at a distance. సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని రా చుట్టడానికి అనింది. Satyabhama asked the servant maid to bring a cloth so as to be put as a bandage. రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల. Rukmini ran the distance herself. ద్రౌపది చూచింది, Draupadi saw. తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది. She tore her own saree towards the end and made it into a bandage. ఏ వ్రేలుకు? దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది. It is the thumb of the right hand. దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది. And Draupadi made it into a bandage. ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరి ముఖం చూసుకున్నారు. Watching the whole scene, Satyabhama and Rukmini ద్రౌపది started యొక్క looking at each other. జాగ్రత్త మనకు లేకపోయింది కదా. We don't have that much of caution and care. ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా. We don't have that much of మనం love of కేవలం Draupadi. శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము. We just desire the body. అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రము ఆశించటం లేదు. But we don't consider the position right now. ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము This is the devotion and అని వారిలో sincerity వారు of Draupadi. చాలా సిగ్గుపడ్డారు. They felt very sorry, ashamed among ఈ themselves. లెసన్ చూచాడు కృష్ణుడు. Krishna saw this in the record. ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు. As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to ఈ rescue. ప్రాకృతమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి. In this world, the daily routine, you know, unless you give something, you don't receive another. ఒక in షాప్ turn. కైనా పోయి ఒక హ్యాండ్ కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్ కర్చీఫ్ మనకి అందిస్తాడు షాప్ కీపర్. When you want a handkerchief, you must pay 10 rupees and అదే get పద్ధతి handkerchief. భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
There are certain interrelationships between devotee and God. నీవింత కించిత్తైనా కూడా నువ్వు భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు. If you offer a fraction, a segment or a fragment, God will grant infinite. ఇది కుచేలుడు కూడా నువ్వు పిటికడ అటుకులు అందించటం చేతనే బహుళ భాగ్యాన్ని కూడా నువ్వు అందించాడు కుచేలునకు. Kuchela also offered a handful beaten rice and he received God's grace in సత్యభామ abundance. కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడా నువ్వు పోయి ఒక తులసి దళం తీసుకుని వచ్చింది. When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf. దానిని ప్రార్థిస్తూ పత్రము పుష్పము ఫలము తోయము భక్తి గలిగిన వానికి వసుడవగుట సత్యమే అని నీవు ఈ తులసి దళమునకు తూగుదువుగాక తూగుదువుగాక. పత్రము A leaf? ఏమిటి ఈ పత్రము? What is this leaf? త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దేహము. The body has got the three attributes, that's the leaf. త్రిగుణములతో కూడినటువంటి సత్వరజో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము. Body is the leaf with the three attributes, the pious, emotion and పుష్పము dullness. హృదయ పుష్పము, The flower of your heart, నిర్మలమైనటువంటి హృదయ పుష్పము, that's pure heart. పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము. The sacred, fragrant flower of heart. ఫలము Or fruit. మానసిక ఫలము. It is fruit of the mind. ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి. There is sweet juice within the fruit, కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు. but the mind does not know the taste of the juice. ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు. The taste of the juice contained within the fruit is not known to the tree. పువ్వులోని మకరందము తీగలు అనుభవించవు. The nectar present in the flower is not experienced by the creeper. పవిత్రమైన గ్రంథములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు. All the sacred things mentioned in sacred texts is not known to the worldly people. కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది. Rukmini offered this leaf. ఇంత తులసీ దళాన్ని అర్పితం చేయటం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు. Because she could offer that small tulsi leaf, ఎట్టి it would అపేక్షను equal the weight of లేకుండా Krishna. నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది. Rukmini could do like that with all devotion, that is అదే selfless. విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది. Draupadi sacrificed with all her selflessness spirit. కేశవా మాధవా దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది. Draupadi prayed and she closed her eyes. గొప్ప బలవంతులైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు. Their husbands were very strong. మహావీరులు సూరులు ప్రజ్ఞానులైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు. There are husbands who are close by, the men of valor and ఎవ్వరూ strength. ఈ యొక్క ప్రభావాన్ని ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోయారు. Nobody could prevent the situation. ఒక్క కృష్ణుడు తప్ప మరొకడు నాకు దిక్కు లేడు అని ప్రార్థించింది. She prayed that there is only Krishna who would come to her rescue, none else. ఈ తాను చేసినటువంటి యొక్క పూర్వం యొక్క త్యాగమునకు తన వేలును చుట్టాడు. Because of the sacrifice she did earlier, and here ఆ is Krishna on the వేలుకు finger. కట్టినటువంటి చిన్న పీస్ ఆఫ్ క్లాత్ It's a small piece of cloth which is a bandage అది around her finger. అక్షయంగా మారిపోయింది చీర. That had turned into infinite number of saris. కనుకని ఇంతైనా మనం భగవంతుడికి చేసినప్పుడే అంతైనా భగవంతునితో అందుకోవడానికి వీలవుతుంది. If we do little, God will give you infinite. కనుకనే కర్మ ఫలం అనేటువంటిది మనకు తప్పినది కాదు. The fruits of action, you cannot escape, run away from them. అయితే దైవానుగ్రహం చేత ఎలాంటి కర్మఫలమైన కూడా తప్పించుకోవచ్చు. However, out of God's grace, it's quite possible to be away from the consequences అయితే of one's own దైవ action. శాసనంలో మాత్రము తప్పించుకునేటకు వీలు కాదని మాత్రమే ఉంది. But as per God's command, it is written clearly, it's ఎట్టి కర్మలో inescapable. అట్టి ఫలితం నీవు అనుభవించాలి. As is the action, you are bound to face the consequence, the result. కర్మ దాటవశమా
నరుడా కర్మ దాట వశమా కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా. Oh man, is it possible for you to run away from the destiny? ఘనపాఠంబులు చదివిన గాని కులదేవతలను కొలసిన గాని కారడవులకే పోయిన గాని కఠిన తపస్సులే చేసిన గాని కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా. You may go through mighty sacred texts. You may offer all sorts of prayers to the deities, but you may be in a thick forest, but you cannot run away from your destiny or fate. చిన్న చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని చిన్న చెల్లిమిలో ముంచిన గాని ఎన్ని సముద్రములు నించిన గాని పాత్రెంతోరా నీరంతేరా పాత్రెంతోరా నీరంతేరా కావాలన్నను ఎక్కువ రాదుర కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా కర్మ దాట వశమా. You may immerse it in a small lake or in a big ocean. You cannot collect more of water. As is the container, so is the amount of water you can collect. You cannot ఎంత desire పాత్రనో more. అంతనే ఈ పాత్ర చిక్కుతుంది. As is the size of the vessel, so much you can collect. అయితే ఈ పాత్రను అధికం చేయటం అనేటువంటిది భగవంతుని యొక్క స్పెషల్ గ్రేస్. But the special grace of God lies in here. అది making a bigger లేకపోతే vessel. ఏ మాత్రం కూడా ఫలాన్ని మనం పొందలేరు. Without God's grace, you cannot have any result. భుజబలంబు మరియు బుద్ధి బలంబుండి దైవ బలము లేక దీనుడయ్యే. With all the physical strength and intelligence, భుజ because బలంబు physical strength, మంచి బుద్ధి బలంబుండి with all the intelligence, ధర్మ బలము లేక దీనుడయ్యే. without the strength of this righteousness and God, he could not. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. What happened to such a mighty Karna at the end? కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. What happened to Karna? at the end? మరువబోకుడిట్టి మంచి మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట. Never forget this good word. భుజబలం ఉంది, Yes, physical బుద్ధి strength. బలం ఉంది, His intelligence. అస్త్రశస్త్ర బలమంతా కూడా ఉంటుండాది కర్ణునకు. Karna has got all the power of the కానీ archery, దైవ బలము లేదు. but he has no strength of God. కారణం ఏమిటి? Why? దుస్సంగము చేత దుర్భావమును పెంచుకొని దుష్ట చతుష్టయములలో ఒక్కడిగా మారిపోయాడు కర్ణుడు. Karna happened to be one among the 4 wicked people because he was in the bad దుర్యోధన company. దుశ్శాసన శకునితో చూడటం చేతనే కూడటం చేతనే ఈ యొక్క కర్ణుడు కూడాను 4వ వాడిగా దుష్టుడిగా మారిపోయాడు. Karna was the 4th among the 4 wicked people, Duryodhana, Dusyasana and Shakuni. కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు. So we should never be in the bad company. చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి. If you are in the bad company, you will entertain చెడ్డ bad భావంలో thoughts. ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము. Because of the bad thoughts, you will enter into bad కనుకనే actions. కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది. Therefore, company is very important. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. Tell me your company, I నీ shall tell you కంపెనీ what you ఎలాంటిదో are. నీవు చెప్పు, నీవెలాంటి వాడో నేను చెప్పగలను. As is the company, so you are. నిజంగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు. Actually, Karna is one of charity. ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి. You should also know the temperament of Karna. కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు. There in the battlefield, he fell down. కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునుడికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు. Krishna determined to prove, to show to Arjuna the power and the valor of కారణం Karna. ఏమిటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు. Arjuna was highly egoistic. నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నారు. He was feeling there is none else in this world other than కృష్ణుడు him. నా ప్రియ మిత్రుడు, Krishna is my close నా friend. భావమరిది, He is my brother-in-law. నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు. He'll never disobey me. కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు Krishna will certainly అని fulfill my ఒక పెద్ద desire. గర్వమును పెంచుకున్నాడు. So he is feeling very ఆ proud. గర్వమును తీయని మార్గములో
అణగదొక్కే నిమిత్తమై కృష్ణుడు అర్జునుడి వెంట పెట్టుకున్నాడు. In a soft and sweet way, he wanted to put down the pride of Arjuna. తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు. Krishna came in the attire of a Brahmin. కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు. Karna fell down, he was suffering. దగ్గరికి వెళ్లి, He went close to him. కర్ణ, Karna, నీవు మహాదాన కర్ణుడవు, you are the one of charity. కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను. I have got one task at ఈ home to be పరిస్థితిలో done. నిన్ను అడగటం కూడా న్యాయం కాదు. I'm not justified to ask కానీ anything నిన్ను now, ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను. but I wanted something from you. అప్పుడు కూడా నువ్వు క్రింద పడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు. Even at that state, he still asked, what is that you want? నాకు కించిత్ బంగారు కావాలి అన్నాడు. He wanted some gold. బ్రాహ్మణ, Brahmana, నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు, నా భార్య ఇస్తుంది ధర్మము. you go home and tell my wife and she will give you gold you want. నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు, I have not come for business డైరెక్ట్ గా transaction. నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను. I have come here to ask you నీవు directly. డైరెక్ట్ గా నీవు ఇస్తే ఇవ్వు, అంతేకాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు. If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody. కన్నులు మూసుకున్నాడు కర్ణుడు. Karna closed his eyes. యోచించాడు, యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది? There in the battlefield, how do you expect him to have gold? 2 పండ్లకు బంగారు కవర్ వేసుకున్నాడు. He has got two of the teeth with gold plate. పూర్వకాలంలో ఇది కొంతవరకు అందరికీ సహజమే. It is a tradition ఈ in those డెంటల్ days. సర్జన్స్ లేకపోయినప్పుడు ఏదైనా కొన్ని రంధ్రాలు పడినప్పుడు బంగారు రేఖ చేత ఆ యొక్క పళ్ళును మూసివేస్తుంటారు. Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth. కనుక అప్పుడు చెప్పాడు కర్ణుడు, Karna said, బ్రాహ్మణ ఈ 2 పండ్లు తీసుకుని పో అన్నాడు. he said, Brahmana, take these 2 teeth. ఏమిటి ఇది? What's this? నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా? Is it possible to నిన్ను remove this? హింసించి కదా నేను ఈ పండ్లు తీసుకోవాలి. I should hurt you ఇది and దానం remove. ఎట్టవుతుంది? How can you call it charity? కనుక ఇది దానం కాదు, It's no charity. నేను నీ పండును నేను ముట్టను అన్నాడు. I don't touch your teeth anyway. అయితే 2 రాళ్ళైనా తీసుకుని రామన్నాడు కర్ణుడు. Karna said, at least pick up 2 stones. 2 రాళ్ళు తీసుకుని వచ్చేప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు. ఆ 2 పండ్లు తీసి ఇచ్చాడు. With these 2 stones, said, hit against his రకమైనటువంటి teeth. ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్తముట్టేది, నేను బ్రాహ్మణుడను. I am a Brahmin. How can I touch this gold? Which ఇంకా is పరీక్షలు with చేస్తూ blood? చేస్తూ పోతూ నీవు క్షత్రియుడవు, You are Kshatriya. నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి? How am I to touch all this which belongs to you? ఇది నా ఆచారమునకు విరుద్ధము Oh, అన్నాడు. it's quite against my culture. తక్షణమే అమ్ములు తీసుకున్నాడు, He picked up the arrow. భూమిలో సూటిగా వేశాడు. He shot into the earth straight. ఆ గంగ పైకి ఉబికి వచ్చింది. పైకి Ganges originated from there. తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు. He cleaned both the teeth there in the spring of Ganges and handed over to కృష్ణుడు Brahman. అర్జున్ వైపును చూస్తున్నాడు. And Krishna was looking at Arjuna. అర్జునుడు శిరస్సు Arjuna bent his head. ఈ విధమైనటువంటి త్యాగము, ఈ విధమైనటువంటి యొక్క దైవభక్తి, ఈ విధమైనటువంటి గురి యొక్క స్వభావము నేను ఎక్కడనూ చూడలేదు. This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere. ఇట్టి భక్తి ప్రపత్తులు అనేటువంటిది నాలో ఏ మూలను కనిపించవు. This sort of devotion and steadfastness కృష్ణ are నన్ను not present క్షమించు, in me. నన్ను క్షమించు అన్నాడు. Krishna, pardon me, he said. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, Then Krishna ఈ said, కర్ణుడు ఎవరో తెలుసునా? you know who is Karna? మీ పెద్దన్నా, He is your eldest brother. ధర్మరాజు కంటే ముందు వాడు ఈ యొక్క కర్ణుడు. And Karna is elder to Dharmaja. చాలా బాధపడ్డాడు. He felt so sad. ఈ మాట ముందుగానే నీవెందుకు చెప్పలేదు? Why didn't you tell me before? నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను. He is my own brother, but I had to hurt him, harm him. కనుక నీ ధర్మజుడని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు. In fact, Karna is greater than Dharmaja. ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము. In those days, people followed this dharma, that they were prepared to offer anything to God. కనుక ప్రతి కర్మ కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటాయి. Therefore, every action carries with it ప్రతి a tag కర్మ of కూడాను result. ఒక విత్తనమే, Every action is a ప్రతి seed. విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనము కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి. So, we should undertake sacred actions. ఈ కర్మలు ఎట్టివో ఫలితములు అట్టివిగా ఉంటుంటాయి. As is the action, so is the కానీ consequence. చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాం కర్మలు. We do it with all the joy. కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం. But when we suffer, we shed tears. కనుక మొదలే మనం గుర్తించి We should know ఏ beforehand కర్మలు మంచివి,
ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకొని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి. Prior to that, we have to decide what are good actions, what are bad actions, and then resort to action ఈనాటి later. ప్రకృతి యొక్క ప్రభావము The effects of nature today, ముందు వెనుకలు యోచించకుండా కర్మలు ఆచరిస్తాం. they don't think of pro and cons and they ముందు start వెనుకలు doing. విచారించకుండా మాటలు చెప్పుతాము. They don't inquire, they start ముందు వెనుకలు speaking. యోచించుకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము. Without any thought, prior thought, they start కడపటికి ఆ acting. ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము. When the time comes and when they had to suffer, they'll be frustrated. ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే. Everything is natural action. వర్షం కురిచింది, It rains. ఒకటి కోసం కురిచిందా? Is it for anybody? కాదు. No. ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది. There is rain for everybody on earth. అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది, It gives you all the comfort. అందరికీ దాహాన్ని తీరుస్తుంది. It quenches the thirst మలయ uniformly to all. మారుతము వీచుతుంది. You find the wind blowing. ఇది ఒక్క మానవుని కోసం కాదు, It's not merely for అన్ని one ప్రాణుల man. కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది. This wind gives life to all the living కనుకనే creatures. పంచభూతములు కూడాను ప్రాకృతమైనటువంటి జీవులను రక్షించే కోసమని వచ్చినటువంటివి. So all the five elements are there to protect the living creatures. కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు. They are not meant for a specific అదే విధంగా individual. దైవం కూడాను Also God. ఒక్క జాతి కోసము, ఒక్క దేశం కోసము, ఒక్క వ్యక్తి కోసము వచ్చినటువంటిది కాదు. God has not descended on earth, not for any single person, not for any విశ్వమునకే single తాను nation. అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చుంటాడు. He has descended on earth for the emancipation of కనుక the entire ఎవరు universe. ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు. So God will see to it that you cannot run away from the consequences of your actions. కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకొని విచారించి మంచి కర్మలు చేయాలి. So before we start doing, we should take time and ఈ కర్మల inquire. వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి. By this action, you should see that you should not put to అయితే anybody to any అది ఈ inconvenience. జగత్తునందు అసాధ్యము. However, in this world it is impossible. మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటికి సాధ్యము కాదు. With the body feeling and body attachment, you cannot do like that. దేహాభిమానమును మర్చినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యము చేయగలడు. The one without any body feeling can only act that way. ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి. The misery is out of nature alone. ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది. This nature Prakriti is based on our drishti or vision. దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది. So long there is body feeling, there is ప్రకృతి nature. భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాది. So long there is worldly feeling, you will have misery. ఎప్పుడు దేహాభిమానం పోతుందో The moment body feeling అప్పుడు goes, ప్రకృతి కూడాను పోతుంది. then nature also will ఎప్పుడు vanish. ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు. Then the moment nature vanishes, ఎప్పుడు? disappears, there will be no misery. When? జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము. In the waking state, you have got the body attachment, you find the pleasure and pain. సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు. In Sushupti, deep sleep, you don't find your body. మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు. When there is no body consciousness, there is no nature. ఈ ప్రకృతే లేనప్పుడు మనకు దుఃఖమే లేదు. When there is no nature, there is no misery either. కనుక ఒక్క నిద్రావస్థ యందే మనకి సుఖ దుఃఖములు ఎట్టువి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి. It's only in the deep sleep you can understand that you are beyond pleasure అదే and pain. విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. By constant thinking of God, you have to reduce the అప్పుడే body feeling. ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి. The worldly ideas also would ఈ decrease. ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది. When once there are no worldly feelings, when once there is no attachment to the body, ఈ there దుఃఖములు will be no సుఖములు misery. అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు. Pain and pleasure, you cannot invite them. కాననంబున రేగిన కారు చిచ్చు It is something like a bonfire in a thick వేములను forest. గాల్చి మామిళ్ళ విడచిచనునా It will burn everything, it will not leave mangoes there. అన్నిటినీ కాల్చివేస్తుంది. It will burn everything around in the forest. కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనం కొంతవరకు తగ్గించుకుంటామో అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు. That day, when you decrease this body feeling, there will be no misery, pleasure or pain either. కనుక కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. All those mansions that you see in the dream, you don't find them in the waking state. అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు. So Upanishad said, ఓ arise మానవుడా, awake. నీ అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కో.
Upanishad says, "O man, get up from the sleep and slumber. జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నించుకో. Move about in the broad daylight of wisdom. నీ సత్యాన్ని నీవు గుర్తించు. Know your truth." కేవలం నీవే సత్యస్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాన్ని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు. Being the embodiment of the truth, still you move about in search of truth. ఇది ఎక్కడనో బయట లేదు. It's not present in the ఆ exterior. సచ్చిత్త ఆనందం అనేటువంటిది నీవే. That Satchidananda is yourself verily. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, Here is a prime ఒక minister, ప్రెసిడెంట్ ఉంటాడు, president, ఒక కింగ్ ఉంటాడు. a king. కానీ నిద్రావస్థ లోపల నేను కింగ్, నేను ప్రైమ్ మినిస్టరు, నేను ఒక ప్రెసిడెంట్ అనేటువంటి భావాలు ఏమీ ఉండవు. While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on. కానీ మేలుకున్న తరువాత నేను ప్రైమ్ మినిస్టరు, నేను ప్రెసిడెంట్, నేను కింగు అని చెప్పగలుగుతున్నాడు. The moment they wake up, they will understand that అదే he is the prime విధంగా minister, ఈ president. అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి వానికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాడు. So long we are in this ignorance of sleep and slumber, we will not understand that we are the embodiments of bliss. కనుకనే నీవు మేల్కొన్ను, Wake up, జాగ్రత్త, wake up. జ్ఞాన మార్గంలో నీవు మేల్కో. అప్పుడు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది. Wake up in the state of the light of wisdom, then you will know yourself. నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు. So long you are fast asleep, you don't know your true మేలుకున్న self. తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది. The moment you wake up, you will know your form, the place you belong to, and your name. కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము? Where are we now? ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము. We are in the sleep of this world. భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము. It is the worldly sleep. లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము. It is the physical sleep. అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము. The sleep of ignorance. కనుకనే మన సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము. So for that reason we are not able to understand the true జాగ్రత్త self. ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ Arise. నిద్ర నుంచి లే. Arise and awake out of the sleep and slumber. నిద్రలో నీకు ఒక పాము గర్చింది. You are bitten by a snake in కానీ sleep. నిద్రలో గడిచినటువంటి పాము కోసం నీవు అరుస్తున్నావు. You shout there. కానీ నిద్రలోకి వచ్చినటువంటి పాముకు ప్రత్యక్షంగా పోయి మందు వేస్తే నివారణ అవుతుందా? Because you are bitten by a snake in deep sleep, you don't put నిన్ను medicine in the నిద్ర waking నుంచి state. లేపితిమా పాము గడిచినటువంటి బాధ తగ్గిపోతుంది. If you wake him up, he will not suffer ఈ the నిద్రలో pain. ఉండినంత వరకు కూడా నువ్వు ఈ పాము భయం అనేటువంటిది నిన్ను బాధిస్తుంటాది. So long he is in sleep, he is bound to suffer the నిద్ర pain. లేపితిమా ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు. The moment you wake him up, there will be no trace of any pain or that of the అనగా biting of the snake. ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము. In the modern life, we are sleeping. దేహాభిమానం అనేటువంటి నిద్రలో ఉంటున్నాము. We are in the sleep of body attachment. లోకాభిమానం అనే నిద్రలో ఉంటున్నాము. The sleep of worldly attachment. అనిత్యం అసుఖం లోకం. This world is ephemeral and it's ఇది full ఒక of నిద్ర misery. వంటిది. It's a sleep. ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము. We suffer a lot in this sleep. దీనికి ఔషధం ఏమిటి? What's the medicine? దీనికి cure? అనుగ్రహం ఏమిటి? What's దీనికి grace? పరిహారం ఏమిటి? What solution? ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారము. If you wake up from the sleep of ignorance, the problem is solved. అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి. All these follow because we have body కనుకొని attachment. క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి. Gradually we have to reduce this body feeling. అప్పుడే మనకు ఆనందం పెరిగిపోతూ వస్తుంది. Then the bliss will improve, ఎంత increase. అభిమానాన్ని మనము తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాది. The more bliss you will have if you reduce the body attachment. కనుక ఆనందాన్ని అనుభవించగోరేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి. Everyone who wants to enjoy the state of bliss ఈ wants to అభిమానానికి reduce the తోడుగా body feeling. అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది. Because the body attachment, there is ego there. పదవుల చేతను, లేక ధనము చేతను, లేక భుజ బలము చేతను, జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు. One is egoistic because the position, the association, physical strength and so on. మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి. The more and more you come up in life, you should not give any scope for ego. మేఘము లోపల నీరు నిండినప్పుడు The clouds are full of water. ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి. They descend, they come down because of the heaviness. ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి. When tree yields many fruits, the branches bend. అయితే ఈనాటి మానవుడు Man today, దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు? what is it on which he దీన్ని relies? చక్కగా విచారించి చూస్తే If you inquire ఒక clearly, చిన్న పక్షి
లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి. A small bird is resting on a tender ఆ branch. కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పక్షి ఏమాత్రమో భయపడదు. As this branch tosses on either way, the bird is not fear stricken. కారణం ఏమిటి? Why? నాకు రెక్కల పైన నేను రెక్కలను ఆశ్రయించాను. The bird knows that it కొమ్మ depends on ఊగిని wings. రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు. The branch may bend or even may fall, but the bird relies on the wing. కానీ ఈనాడు ఆ పక్షికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానుషుడికి లేదు. So man is not having that ఈ much of సంసారం faith అనేటువంటి as వృక్షం the పైన bird. ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు. Man is fear stricken because if there is any slightest of a problem, he is very much. కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూలిపోవటమే. What is the reason? He lost self-confidence. ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే. He has no confidence in his own self. పక్షికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తున్నది కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి. Bird at least has got confidence in its own కనుకనే wings, ఏ but not కించిత్ man. కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు. For the slightest problem, ఏ man is కించిత్ depressed. బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు For any మానవుడు. slight suffering, man is frustrated. దేనిని కూడా భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు. He could not bear any smallest suffering. కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి. As birds and animals lead their life in a natural way, ఈనాటి they will be able to మానవుడు resist. తన బుద్ధి బలం పైన, భుజబలం పైన, ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. But man- ఆత్మబలం ఆశ్రయించుకోలేదు. Man today depends on his intelligence, the physical strength and money, but not confidence in his own self. ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును. When once he has got self-confidence, he can achieve anything. ఈ ధనబలం ఉంటుంటాది. You have money. కానీ ఎంతవరకు? ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది. Money is like a passing cloud, comes and passes off. కానీ జనబలము, And the ఈ people జనులు are, ఎంతవరకు ఉంటుంటారు? how long they'll be there? నీవేదైనా ఒక పెద్ద అధికారంతో, ఒక సిరి సంపదలతో తొలుతొక్కుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు. So long you are in position and with wealth, people will surround you. తదుపరి Later, ఇంకా ఈ జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది? when do you receive respect? ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలమును కూడా నువ్వు చేకూరుతుంది. When you have got the strength of the spirit, you will have everything else. కనుక ఈనాడు ఆత్మబలం చేత, దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి. Therefore, we should try to lead our lives with the strength of Atma and the strength of the ఆత్మను divine. విశ్వసించి కర్మ లోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. In full faith in the spirit, we should resort to good కనుకనే activity. కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది. As is the action, so is the result. తిండి ఎట్టిదో త్రేపు అట్టిది. As is the food, so is the తిండి belly. ఎట్టిదో రొట్టె అట్టిది. As the flour, so is the bun. కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి. So everyone should resort to good action. సదానందాన్ని అనుభవించాలి. One should enjoy eternal bliss సత్లోకంలో చేరిపోవాలి. and should reach the good world of ఇది truth. మానవుని యొక్క ప్రధాన గమ్యము. This is the chief goal of every ఇదే man. ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము. This is the purpose of life. కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు. Having done bad, you cannot expect anything good out of it later. కనుక మంచిని చెయ్యండి. Do good. దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి. Make every effort to be very, very close and intimate to ఒక్కొక్క God. అడుగు సన్నిహితంగా ఉంటుండాలి. Every step should lead you towards the proximity. కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి. Every step should take you near God. అప్పుడే మన విజయాన్ని సాధించగలము. Then you will be triumphant. రామ జయం రఘురామ జయం రాఘవ జానమే లోకమయం. రామ జయం రామమయం రఘురామమయం రాఘవ జానమే లోకమయం. రవికుల దశరథ సుత పుతమిత్రం రామ జయం రఘురామ జయం రాఘవ జానమే లోకమయం. శ్రీరామ జయం రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రమ్య నిగుణగణ సేవ నిరంతరం
రామదయా పరమ పవిత్రం రామదయా రవికుల దశరథ సుతముఖమిత్రం రామదయ రఘురామదయ రాఘవ జానని రామదయ శ్రీరామదయ రాఘవ జానని రవికుల దశరథ సుతపుతమిత్రం రామజయం హరి భజన బినా సుఖ శాంతి నహీ హరి భజన బినా సుఖ శాంతి నహీ हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद 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 नहीं हरि भजन बिना सुख शांति नहीं भजन बिना सुख शांति नहीं जप ध्यान बिना संयोग नहीं जप ध्यान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं दय धर्म बिना सत्कर्म नहीं भगवान बिना कोई अपना नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि नाम बिना परमात्मा नहीं हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं हरि नाम बिना आनंद नहीं हरि भजन हरि नाम बिना आनंद नहीं हरि भजन बिना सुख शांति नहीं सुख शांति नहीं सुख शांति नहीं